హాయ్. ఒక 3 డేస్ బ్యాక్ వీడియో రిలీజ్ చేశాను బన్నీ ఫ్యాన్స్కి అగైనెస్ట్గా. కానీ నేను బన్నీని అంటున్నారు. బన్నీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్ కాబట్టి బన్నీని అంటున్నాను అంతే. అలా అన్నా అండ్ మీరు నన్ను ట్రోల్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. నన్ను ట్రోల్ చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఛాన్సే లేదు. నేను కేర్ చేయను, అస్సలు పట్టించుకోను. ఇంకా నాకు అంటే మీ మీద నాకు ఇంకా మరి గౌరవం పెరుగుతుంది. ఐ హేట్ మెగా కమెడియన్స్ అయ్యొచ్చు, ఇంకోళ్ళు అయ్యొచ్చు. మీ మీద నాకు రెస్పెక్ట్ పెరుగుతుంది, బాగా రెస్పెక్ట్ వస్తుంది. ఇంకా చేయండి. నన్ను చేయకుండా పవన్ కళ్యాణ్ చేయకుండా నన్ను చేస్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ సేఫే కదా, దానికి నేను చాలా హ్యాపీ. నన్ను చేస్తే మీకేమొస్తుందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ చేస్తే చాలామంది హ్యాపీగా ఉంటారు. అది చాలరా నాకు, నన్ను చేసుకోండి, హ్యాపీగా ట్రోల్ చేసుకోండి. అండ్ బన్నీ పీకేకి ఫ్యాన్స్ మ్యూచువల్ ఉన్నారు. చాలామంది వీడియో డిలీట్ చేసేయి, యాంటీస్ పెరుగుతారు, నీ నుంచి యాంటీస్ పెరుగుతారు, నీ వల్లే అవుతుంది అన్నారు. సారీ బ్రదర్, నేను యాంటీస్ పెంచాలన్నా ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే రియాక్ట్ అవ్వాలి, ఇదే అనుకున్నా మైండ్లో. కానీ అది ఇలా మారింది, అది యాంటీస్ పెంచినట్టు అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, బన్నీ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి అందరికీ సారీ, మెగా ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మహేష్ బాబు నేను ఏమనలా. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసింది నేను చెప్పాను అంతే. మీరు ఎందుకు నా మీద ఫైర్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. అవ్వండి, ఐ డోంట్ కేర్. ఎందుకంటే మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. ఆయన్ని అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, రాదు. ఎప్పుడైతే ఆయన చారిటీకి 30% ఆఫ్ హిస్ శాలరీ ఇస్తున్నాడని తెలిసిన వెంటనే ఆయన మీద రెస్పెక్ట్ బాగా పెరిగింది నాకు. నేను బన్నీ ఫ్యాన్స్ వల్ల బన్నీని అలా అన్నా అంతే. తర్వాత నిమిషంలో 100 మందిని చంపేస్తాం అంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఫెయిల్ అయ్యి ఉంటారు చిన్నప్పుడు, ఖచ్చితంగా ఫెయిల్ కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. మీ ఇంటికి వస్తే మీ నాన్న నేను చంపేస్తాను రా అంటాడు. చంపేస్తాడా? చెప్పండి రా, చంపేస్తాడా? ఆవేశంలో 100 అంటాం. మెయిన్ మ్యాటర్ని పట్టుకుని వదిలేసి దీన్ని పట్టుకుంటే, ఆవేశంలో అన్నది పట్టుకుంటే, ఆలోచన చేసి అన్నది వదిలేసి ఆవేశంలో పట్టుకున్నారంటే ఎర్రి పాపలో ఉంటారు. అదే అయ్యారు మీరు ఇప్పుడు. నన్ను వీపీ అంటున్నారు కదా, వీపీ అయింది మీరు, నేను కాదు. నేను హీరో అయ్యా అందరి దృష్టిలో. చూస్తున్నారు కదా, లైక్స్, వ్యూస్ చూస్తున్నారు కదా, నేను హీరో అవుతున్నా. మీరు చేశారు. నేను ఖచ్చితంగా నాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు. మీరు చేశారు. నేను అవ్వాలని నాకు ఆలోచన కూడా లేదు. నా మనసులో ఉన్నది నేను చెప్పాను బయటికి. ఇది బన్నీ ఫ్యాన్స్ ఆపేస్తారు అనుకున్నా, కానీ వాళ్ళు దాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కంప్లీట్ మిస్అండర్స్టాండ్. ఈరోజు ఇప్పటికీ సోషల్ మీడియాలో రేగుతున్న ప్రతిదీ అంతే కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్. ఇది కంప్లీట్గా. బన్నీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టకూడదు. కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టకుండా చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఆపాలి. అలా ఆపాలంటే ఏం చేయాలి? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అప్పుడు బన్నీ ఫ్యాన్స్ అంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా అనుకున్నా, నాలోనే ఇలా ఊహించుకున్నా. తప్పు చేశాను, అలా చేసి ఉండకూడదు. అది నేను చేసిన తప్పు. సో నేను చెప్పేది ఏంటంటే, మహేష్ బాబు నేను అనలేదు, అక్కర్లేదు, అది అప్రస్తుతం. అది నేను అనలా మహేష్ బాబుని. మీరు సారీ కోరుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బన్నీ ఫ్యాన్స్ సారీ, మెగా ఫ్యాన్స్, బన్నీ అంటే ఇంకా మొత్తం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకా నేను దాదాపుగా మీ ఎవరికి కనపడను. రంజిత్ చనిపోయాడు అనుకోవచ్చు మీరు. ఇంకా గుడ్ బై.